ఇలాంటి మరిన్ని వివరాలు మరిన్ని స్ట్రక్చర్స్ కోసం కావాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి నూతన్స్ దృష్టి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బెల్ నొక్కండి. అందరూ కంపల్సరీ షేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ నౌ. నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు రాబోతున్నాను. యాక్చువల్గా ఈరోజు పాషా ఒక సైట్కి వెళ్ళాడు. ఒక విచిత్రమైన క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్ ఏంటో పాషా నోటితోనే విందాం. పాషా చెప్పు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈరోజు సైట్కి వెళ్తే మన ప్రేక్షకులకు కూడా వినబడాలి, ప్రేక్షకులు కూడా వినబడే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే సార్. ఈరోజు సైట్కి వెళ్ళంగానే కస్టమర్ అన్నారు మన ఏ కెమెరాస్ అయితే బాగుంటాయని అడిగారు. అడిగితే నేను చెప్పాను మన ఐపీ ఉంది, హెచ్డి ఉంది. దాంట్లో మనం వాళ్ళకు ఏది సజెస్ట్ చేస్తే బాగుంటుంది సార్. అదే 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్ ఉంది. వైరింగ్ కానీ వాళ్ళ సమస్య తీరడానికి మనం ఏ విధంగా హెల్ప్ చేయగలం? ఓకే పాషా, ఇప్పుడు 5 ఫ్లోర్లు అంటే ఇలాగే ఉన్నాయా? 5 ఫ్లోర్లు? అవును సార్. ఓకే, అవును సార్. సెల్లార్ 1 2 3 4 5 అంటే ఇది ఒకటి బ్లాక్ ఉందా పాషా? 2 బ్లాకులు ఉన్నాయి ఇక్కడ. 2 బ్లాకులు ఉన్నాయి సార్. దానికి లిఫ్ట్ స్టెప్స్ మధ్యలో వచ్చాయి. ఓకే, 2 బ్లాకులు ఉన్నాయి. ఫ్రెండ్స్ కరెక్ట్గా గమనించండి, 2 బ్లాకుల అపార్ట్మెంట్ ఉందండి ఇక్కడ. సో ఇక్కడ 2 లిఫ్ట్లు ఉన్నాయటండి. ఇక్కడ ఒక లిఫ్ట్ ఉంది అప్రాక్సిమేట్లీ, ఇక్కడ ఒక లిఫ్ట్ ఉంది. తర్వాత చుట్టూ కాంపౌండ్ వచ్చేసి ఇలా ఉందండి. దీని తర్వాత మనకి ఇక్కడ 3 గేట్లు ఉన్నాయండి. అతను చెప్పిన ప్రకారం ఈ కార్నర్కి ఒక గేటు, ఇక్కడ ఒక గేటు, ఇటు సైడ్ ఒక గేట్ ఉందండి. ఈ 3 గేట్లు అంతేనా పాషా? డయాగ్రామ్ కరెక్టేనా? అంతే. ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయి ఇందులో? ఏం లేదు సార్, ఇవి మొత్తం. ఇది వచ్చేసి కంప్లీట్ సెల్లార్ అండి. ఇది కూడా సెల్లార్ అండి. ఓకే, ఇక్కడ మధ్యలో ఓపెన్లో ఉంది. సో 5 ఫ్లోర్లు 2 బ్లాకులు ఉన్నాయండి. ఈ 2 బ్లాకులకు మనము ఒక కెమెరా డిజైన్ వేసుకోవాలి, ఒక స్ట్రక్చర్ గీసుకోవాలి అంటే ఎలా అనేది మనం 3 ప్లాన్లు ఉంటాయండి. ఇందులో మనం హెచ్డి కెమెరాలకు వెళ్తే ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు ప్రతి ఫ్లోర్లో లిఫ్ట్ ఈ పొజిషన్లో ఉంటుంది. 1 2 3 4 5 5 4 3 2 1. దిస్ ఈజ్ సెల్లార్. ఓకే, ఈ 2 మనం చూసుకుంటే ఈరోజు ఈ సెల్లార్లో గేట్లు ఓపెన్ చేస్తున్నానండి, ఈజీగా ఉంటుంది. ఇటు సైడ్ ఒక గేట్ ఉంది. ఇక్కడ ఒక గేటు, ఇది ఒక గేట్ అండి. 3 గేట్లు ఉన్నాయని చెప్పాడు. సో ఇప్పుడు మనకేంటి అంటే ఇప్పుడు ఈ ఉన్న 10 ఫ్లోర్లలో 5 ఫ్లోర్లలో 2 బ్లాకులలో మనం హెచ్డి కెమెరాస్, ఐపీ కెమెరాస్ 2 రకాల టెక్నాలజీ ఉంటుందండి. హెచ్డి కెమెరాలు పెట్టుకుంటే ఏదైతే సెల్లార్లో ఒక వాచ్మెన్ రూమ్ ఉందని చెప్పాడు ఇంతకుముందు. వాచ్మెన్ రూమ్ ఎక్కడ ఉంది పాషా? ఇందులో ఇక్కడ కార్నర్లో ఉంది సార్. ఈ కార్నర్లో వాచ్మెన్ రూమ్ ఉందటండి. ఇక్కడ వాచ్మెన్ రూమ్ ఇక్కడ పెట్టమన్నారట. ఈ వాచ్మెన్ రూమ్లో మనం కనుక కనెక్ట్ చేయాలి అంటే ప్రతి పొజిషన్ అంటే ప్రతి ఫ్లోర్లో ఉన్న కెమెరా వైర్ తీసుకొచ్చి ఇక్కడికి తీసుకురావాలండి. అంటే వైరింగ్ వచ్చేసి ఇప్పుడు 5th కెమెరా దగ్గర నుంచి ఇక్కడికి రావాలి, 4th నుంచి ఇక్కడికి రావాలా, 3rd నుంచి ఇక్కడికి రావాలా, 2nd నుంచి ఇక్కడ నుంచి సేమ్ ఇలాగే ఇక్కడ నుంచి కూడా ఇవన్నీ ఇక్కడికి రావాల్సి వస్తుందండి. సో ఇలా రావడం వల్ల అంతా ఒక కుప్పలాగా ఫామ్ అవుతుందండి మనకు వైరింగ్. అది కాకుండా సెల్లార్లో ఉన్న కెమెరాస్, ఎంట్రన్స్ కెమెరాస్, చుట్టూ ఉన్న కెమెరాస్ కూడా మనకి ఇక్కడ కలుపుకోవాల్సి వస్తుంది. సో ఇలా ఓవరాల్గా ఇంత వైరింగ్ అనేది చాలా ఎక్కువ అవుతుందండి. జిగ్జాగ్ వైరింగ్ వచ్చేస్తుంది. టోటల్ బిల్డింగ్ అంతా వైర్లతో నిండిపోతుందండి ఇలా వేసుకోవడం వల్ల. ఈ వైర్లతో నిండిపోవడం వల్ల ఎప్పుడు ఏ టైంలో బ్రేక్ డౌన్ వచ్చేది తెలియదు, ఏమయ్యేది తెలియదు. ఇది వచ్చేసి మనకు హెచ్డి టెక్నాలజీ వాడితే ప్రతి కెమెరా దగ్గర నుంచి ఎక్కడైతే మనం డివిఆర్ సెటప్ పెట్టుకుంటామో డివిఆర్ సెటప్ దగ్గర వైర్ ప్రతి ఒక్కటి ఇక్కడికి రావాల్సి వస్తుందండి. సో దీన్ని ఈ టెక్నాలజీని మనం వదిలేసి అప్డేట్ టెక్నాలజీ విల్ గో ఫర్ ఏ అప్డేట్ టెక్నాలజీ ఐపీ టెక్నాలజీకి వెళ్తే
చాలా సింపుల్గా ఇలాంటి దాన్ని మనం చాలా బ్యూటిఫుల్గా తయారు చేసుకోవచ్చండి. ఎక్కడ కూడా మనకు డిస్టర్బెన్స్ లేకుండా వైరింగ్లో కానీ కెమెరా క్లారిటీలో కానీ దేంట్లో డిస్టర్బెన్స్ లేకుండా మనం అప్డేట్ టెక్నాలజీతో వాడుకోవచ్చండి. ఇది DVR సెటప్ అయితే ప్రతి కెమెరా దగ్గర నుంచి ఇక్కడికి, అంటే సపోజ్ ఒక 24 కెమెరాలు పడితే 24 వైర్లు ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇలా కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పొజిషన్ మార్కెట్ ప్రకారం మనం ఎలా పెడదాం అనేది ఒక చిన్న ఇంకో ఫిగర్తో చెప్తానండి. అది ఓకే, ఇప్పుడు మనకి ఇంతకుముందు చూసినట్టుగా HD కెమెరాల్లో అన్ని వైర్లు సెటప్ దగ్గరకు వచ్చాయండి. HD కెమెరాల్లో అన్ని వైర్లు సెటప్ దగ్గరకు వచ్చాయి. అదే సేమ్ మనం ఇదే టెక్నాలజీని మనం ఇంప్లిమెంట్ చేసుకొని లేటెస్ట్ టెక్నాలజీలో అప్డేట్ అయితే మనం దీన్ని వేరే రకంగా డిజైన్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఈ సెటప్ రూమ్ ఇక్కడ ఉంటుందండి. దీంట్లో ఏం చేస్తామంటే సెల్లార్లో ఒక బాక్స్ క్రియేట్ చేసుకుంటామండి. మనం ఈ రెండింటికి సెంటర్ పాయింట్లో ఒక బాక్స్ పెట్టుకుంటాం, ఒక POE పెట్టేస్తాం. POE కానీ స్విచ్ కానీ యూజ్ చేస్తాం ఇక్కడ. సేమ్ తర్వాత 3rd ఫ్లోర్లో ఒకటి యూజ్ చేస్తామండి. ఇక్కడ ఈ బ్లాక్లో ఒక POE బాక్స్ యూజ్ చేస్తాము. తర్వాత ఇక్కడ కూడా ఈ సెంటర్ బ్లాక్లో ఒక POE బాక్స్ యూజ్ చేస్తాము. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఇట్లా 3 బాక్సులు పెట్టుకొని మనం ప్రతి కెమెరా దగ్గర నుంచి వైర్ సెటప్ బాక్స్ దగ్గర తీసుకెళ్లకుండా ఇక్కడ బయటికే, అంటే మనం ఎక్కడైతే ఇప్పుడు సపోజ్ 5th ఫ్లోర్ కెమెరా కావాలి, జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ కలుపుకుంటాం. 4th ఫ్లోర్ ఇటు కలుపుకుంటాం. 3rd ఫ్లోర్ది ఇక్కడే కలుస్తుంది. 2nd ఫ్లోర్ది కూడా ఇక్కడికి తీసేసుకుంటాం. 1st ఫ్లోర్ది ఇక్కడికి తీసుకోవచ్చు. లేదా ఇక్కడ సెటప్ బాక్స్ దగ్గర ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తీసేసుకోవచ్చు. మనం సెల్లార్లో పెట్టే కెమెరాలన్నీ ఇక్కడ POEకి తీసుకుంటాం. ఎంట్రన్స్ కెమెరాస్ ఇక్కడ POEకి తీసుకుంటాం. సేమ్ ఈ ఎంట్రన్స్ కెమెరా కూడా POE కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ 5th ఫ్లోర్ నుంచి POE, 4th ఫ్లోర్ నుంచి POE, 3rd ఫ్లోర్ నుంచి POE, 2nd నుంచి POE, 1st నుంచి POE. ఇలా డిఫరెంట్ స్ట్రక్చర్స్ కాకుండా ఇలా ఎక్కడిదక్కడ స్ప్లిట్ చేసుకొని, అంటే ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కడికక్కడ మనం కరెక్ట్గా పాయింట్స్ ఇచ్చుకొని కనెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ నుంచి ఒక సింగిల్ వైర్ని తీసుకొని వెళ్ళి మనం సెటప్లో కలుపుకుంటే ఇక్కడ ఎక్కడైతే మనం టీవీ కానీ NVR కానీ పెడతామో టీవీ NVR ఈ రెండు ఎక్కడైతే మనం ఇన్స్టాల్ చేస్తామో దీంట్లో మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కెమెరాస్లో ప్రాబ్లం లేకుండా చాలా బ్యూటిఫుల్గా, అంటే క్లారిటీ విషయంలో కానీ హెచ్డీకి కానీ ఐపీకి కానీ తేడా ఇంతకుముందు చెప్పాను నేను. హెచ్డీకి ఐపీకి ఉన్న తేడా ప్రకారం క్లారిటీ పెరుగుతుంది, డిస్టర్బెన్స్ అనేది తగ్గుతుంది. దీనికి ఏంటంటే ఫీజిబిలిటీ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎక్కడ నీకు డిస్టర్బెన్స్ ఉండదు. సపోజ్ 4th ఫ్లోర్లో కెమెరా రావట్లేదంటే POEలోకి వెళ్ళి ఒక స్విచ్ చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ సపోజ్ 1st ఫ్లోర్లో వస్తలేదు, ఇక్కడ ఒక పాయింట్ చెక్ చేసుకుంటే సరిపోద్ది. అరే సెల్లార్లో ఈ మూలకు పెట్టిన కెమెరా రావట్లేదు మనకు అంటే జస్ట్ ఈ ఒక వైర్ ఇక్కడ నుంచి ఈ కెమెరాని చెక్ చేసుకుంటే సరిపోద్ది. సో ఈ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవడం వల్ల మెయింటెనెన్స్ అనేది చాలా తగ్గుద్దండి. హెచ్డీ లైఫ్ వచ్చేసి 3 to 4 years ఉంటే ఇదే సేమ్ ఐపీ కెమెరాలకు మనం యూజ్ చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చేసి 7 to 8 years 9 years వరకు కూడా మనం సర్వీస్ ఫ్రీగా దీన్ని తయారు చేసుకోగలుగుతాం. ఓకేనా అండి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా పాషా? దీని ప్రకారం మనం ఎస్టిమేషన్ ఇచ్చుకోవాలి పాషా. ఓకే సార్. మరి ఇది కస్టమర్ అంటున్నారు ప్రైజింగ్ విషయంలో ఇది ఐపీ అయితే చాలా పెరిగిపోతుంది అన్నారు కదా. ఓకే, కమింగ్ గుడ్ పాయింట్. ఐపీకి హెచ్డీకి ఒక తేడా చెప్తాను, యూ జస్ట్ నోట్ ఇట్ డౌన్. ఐపీకి హెచ్డీకి ఏంటి అంటే మనకి కావాల్సింది రేట్ వేరియేషన్ అని చెప్పి కస్టమర్ మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే కస్టమర్ రేట్ వేరియేషన్ అంటాడో యూ జస్ట్ గో ఫర్ OEM ఎనీ బ్రాండ్. అంటే ఒక ఏదో రిపీటెడ్ బ్రాండ్ అని కాకుండా ఎలాంటి బ్రాండ్ వాడినా కూడా మనకు ఐపీ టెక్నాలజీ ఏదైతుందో హెచ్డీ కంటే జస్ట్ 10 to 15% హైక్లో యూఆర్ గెటింగ్ OEMలో ఐపీ కెమెరాలు కూడా వస్తున్నాయి. అవి కూడా వాళ్ళు దే ఆర్ గివింగ్ 2 to 5 years వారంటీ ఇస్తున్నారండి. యూ కెన్ గో ఫర్ 2 to 5 years వారంటీ. కంపెనీస్ ఇవ్వకుండా దేర్ ఆర్ మెనీ బ్రాండ్స్ ఇన్ మార్కెట్. వాళ్ళందరి దగ్గరికి వెళ్తే మీకు మంచి బ్రాండ్తోని మంచి ఫీజిబిలిటీతోని యూ విల్ గెట్ ఒక 20% హైప్తో వస్తుంది. మీకు ఇక్కడ 3 years నడవాల్సింది 8 సంవత్సరాలు నడుస్తుందంటే 3 times ఎక్కువగా నడుస్తుంది ఇది. ఈ 3 times మీకు ఎక్కడైతే ఎక్కువ నడుస్తుందో ఆటోమేటిక్గా మీరు సంపాదించుకున్నట్టే కదండి, 25% ఎక్కువ పెడుతున్నారు. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించకండి. మా దగ్గర ఇంకో ఆప్షన్ ఏంటి అంటే మీకు ఏమైనా బజాజ్ EMI లాంటివి ఉంటే ఆ EMIలో కూడా ప్రొవైడ్ చేయొచ్చండి. ఇలాంటి మరిన్ని వివరాలు మరిన్ని స్ట్రక్చర్స్ కోసం కావాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి నూతన్స్ దృష్టి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బెల్ నొక్కండి. అందరూ కంపల్సరీ షేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ నౌ.